వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ పోషించినటువంటి కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదలవుతోంది. ఆ సినిమాకి సంబంధించి థర్డ్ సింగిల్ ఈరోజు విడుదలైంది. సో అనిరుద్ధ్, రవిచందర్ స్వరాలు కూర్చున్నటువంటి ఈ పాట ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది యూట్యూబ్లో. సో రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ని దాని ఆధారం చేసుకుని డిజైన్ చేసినటువంటి పాటగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఒరిజినల్ సాంగ్ అయితే ఇప్పటివరకు విడుదలైంది తమిళ్లో. సో అందులో అనిరుద్ధ్ సో ఏదైతే తను కనిపిస్తాడో లిరికల్ వీడియోలో తను ఏదైతే సంగీతం సమకూరుస్తాడో వాటికి సంబంధించినటువంటి లిరికల్ వీడియోలో తను కూడా ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఈ పాటలో కూడా తను కనిపించాడు. కూలీ అంటే ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, సో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కూలీగా ఎలా కనిపిస్తాడు అనేటువంటి వాటినన్నిటిని కూడా మేళవించి రాసినటువంటి పాటగా ఇది మనకు కనిపిస్తుంది. చాలా రిథమిక్గా టెంపోతోటి ఈ సాంగ్ కొనసాగింది. అనిరుద్ధ్ స్వయంగా ఈ పాటను పాడినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ పాటకు సంబంధించి మనకి తెలుస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా రజనీకాంత్ ఇంత వైలెంట్గా ఏ సినిమాలో కూడా గతంలో కనిపించలేదు. సో అంతగా ఈ సినిమాలో ఆయన వైలెంట్గా డైరెక్టర్ లోకేష్ కనగరాజు చూపించబోతున్నాడు అనే విషయం ఈ సాంగ్ ద్వారా మనకి అవగతం అవుతుందని చెప్పాలి. సో కూలీ అనేది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కోసం జనాలు వెర్రీగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఆ ఇద్దరి కాంబినేషన్కి వస్తున్నటువంటి ఆ క్రేజ్ కానీ, తద్వారా ఆ సినిమాకి వస్తున్నటువంటి హైప్ కానీ చూస్తూ ఉంటే కూలీ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాత్మకమైనటువంటి లెక్కల్ని, గణాంకాల్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమాలో చూస్తే ఇందులో కూడా అంటే జైలర్లో మనం చూసాము, అందులో ఆయనకి రెగ్యులర్ హీరోయిన్ లాగా అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. రమ్యకృష్ణ ఆయన భార్యగా కనిపించారు. ఆయనకి పిల్లలు ఉన్నారు, మనవడు కూడా ఉన్నాడు. సో అట్లాగే తన వయసుకు తగ్గట్లుగా ఆయన ఆ పాత్రలని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కనకరాజు కూడా రజనీకాంత్ క్యారెక్టర్ని తీర్చిదిద్దినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో 2 సంవత్సరాల పాటు లోకేష్ ఈ సినిమా కోసం శ్రమించాడు. ఈ సినిమా తీసే సమయంలో రజనీకాంత్ అనారోగ్యానికి కూడా గురయ్యారు. సో ఆయన కొంతకాలంగా ఈ ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయనకు ఒకప్పుడు ఆ కిడ్నీ ఇష్యూస్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే మళ్ళీ రికవర్ అవుతూ సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేసేటువంటి ఒకే ఒక లక్ష్యంతో. నిజానికి ఆయన హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, ఇంత కష్టపడాల్సినటువంటి పని లేదు. అయినప్పటికీ కూడా తనని ఈ స్థాయికి చేర్చినటువంటి ప్రేక్షకుల అభిమానానికి ఆయన దాసుడు. అందుగురించే వాళ్ళ కోసమే బతికినంతకాలం ఆ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారు. ఓపిక తెచ్చుకొని మరీ ఆయన నటిస్తూ ఉన్నారని చెప్పాలి. సో ఇప్పుడు కూలీలో కూడా ఆయన నిజ జీవితంలో నిజంగా ఎలా కనిపిస్తారో అదని పక్కన పెడితే స్క్రీన్ మీద ఆయన ఎలా చెలరేగిపోతారో మరోసారి కూలీ సినిమా మనకి ఆ పాటలు చూస్తే అర్థమవుతుంది. సో ఇదివరకు వచ్చినటువంటి 2 పాటలు, మొదటిదేమో చికిటు అని చెప్పేసి ఒకటి వచ్చింది. అందులో టి రాజేంద్ర కూడా కనిపించాడు, నటుడు, దర్శకుడు, సీనియర్ సింబు వాళ్ళ తండ్రి. ఇక 2వ పాట మనం చూసాం పూజా హెగ్డే. సో ఆ పాట కూడా మోనికా అని చెప్పేసి వచ్చేటువంటి సాంగ్. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో మలయాళీ నటుడు సౌబిన్ షాహిద్ చేసినటువంటి డ్యాన్స్ కూడా వైరల్ అయిపోయింది. సో అలా 2 పాటలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 3వ పాట పవర్ హౌస్ అంటూ మన ముందుకు వచ్చింది. నిజంగానే మోస్ట్ వైలెంట్ పవర్ హౌస్గా రజనీకాంత్
ఆ పాటలో కనిపిస్తూ ఉన్నారు. సో కొన్ని ఆయనకి సంబంధించిన ఆయన క్యారెక్టర్కి సంబంధించినటువంటి చిన్న చిన్న గ్లిమ్సెస్ కూడా ఈ పాటలో కనిపించాయి. అంటే తను కూలీగా పనిచేస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా ఈ పాటలో చొప్పించారు. సో మొత్తానికి ఆయన ఏదైతే కమర్షియల్ పవర్ హౌస్, బాక్స్ ఆఫీస్ పవర్ హౌస్ అనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయనకు తగ్గట్టుగా అంటే నిజ జీవితంలో కూడా ఆయన పవర్ హౌసే, తెర మీద ఆయన పవర్ హౌసే. సో ఒక సూపర్ స్టార్గా ఆయనకు ఉన్నటువంటి ఆ కీర్తి ప్రతిష్టలను కూడా బేస్ చేసుకొని ఈ పాటని రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇది ఇన్స్టంట్ హిట్ అయిపోయింది. నాగార్జున విలన్గా, అలాగే ఉపేంద్ర కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నటువంటి ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ వార్ 2 అనేటువంటి మరో పెద్ద సినిమాతోటి బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతోంది. అందులో ఇద్దరు సూపర్ స్టార్లు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. మరి ఇంకో పక్క ఈ సినిమాలో చూస్తే సీనియర్లు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఈ ముగ్గురు సీనియర్ స్టార్లు కలిసి అంటే 3 భాషలకు సంబంధించిన వాడు. అందులో ఏమో 2 భాషలకు సంబంధించిన వాడైతే ఇందులో 3 భాషలకు సంబంధించిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ ముగ్గురు కూడా దక్షిణాది భాష చిత్రసీమలకు సంబంధించిన వాళ్ళు. ఆ సినిమాలో వచ్చేటప్పటికి వార్ 2లో వచ్చేటప్పుడు ఒకళ్ళేమో నార్త్ సూపర్ స్టార్, ఇంకొకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సౌత్ సూపర్ స్టార్. సో ఇలాంటి పోలికలు ఉన్నాయి, అలాగే భేదాలు ఉన్నాయి. సో ఇలాగా మరి ఏ సినిమా ఆగస్టు 14వ తేదీ బాక్స్ ఆఫీస్ని గెలుస్తుందో, లేదా 2 గెలుస్తాయా, ఏది దేని మీద, కాకపోతే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది ఎక్కువ కలెక్షన్ సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రయారిటీ అయిపోయింది ప్రేక్షకులకి, అలాగే బిజినెస్ వర్గాల వాళ్ళకి. చూద్దాం ఈ పవర్ హౌస్ ఏదైతే సాంగ్ వచ్చిందో అనిరుద్ధ్ రవిచందర్ ఆధ్వర్యంలో, ఈ సాంగ్కి తగ్గట్లే రేపు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ హౌస్గా నిలుస్తుందని ఆశిద్దాం.